గంగమ్మ తల్లి ఒడిలో జీవించే గంగపుత్రులకు సరిహద్దు జలాల వివాదం ఈరోజు ఆ కుటుంబాలకి ఆ కుటుంబ పెద్దలను దూరం చేస్తుంది. అనునిత్యం వేట నిమిత్తమై సముద్రంలోకి వెళ్ళినటువంటి మత్స్యకారులు ఏదైతే దేశాల సరిహద్దులు దాటి ఆ దేశానికి పట్టుబడి అక్కడ జైల్లో మగ్గే పరిణామాలు ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి. అందులో భాగంగానే 2018లో అరేబియా మహాసముద్రంలో వేటకై వెళ్ళిన శ్రీకాకుళం చెందినటువంటి 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ మెరైన్ పోలీసులకి చిక్కి 11 నెలల పాటు జైల్లో మగ్గి భారత్ ఎంబసీ చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ 22 మంది కూడాను మళ్ళీ సొంత గ్రామాలకు చేరుకున్నారు. మళ్ళీ గత ఏడాది చూసుకుంటే అక్టోబర్ నెలలో రాష్ట్రానికి సంబంధించినటువంటి 23 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి చొరబడి అక్కడ కోస్ట్ గార్డుకి చిక్కి జైల్లో మగ్గి ఈరోజు మాత్రం క్షేమంగా మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చారు. అందులో విజయనగరం జిల్లాకు సంబంధించి 9 మంది కాగా మిగతా వారంతా కూడాను కాకినాడకి చెందినవారు. కాకపోతే ఈసారి మాత్రం ఈ భారత భూజలాల నుండి ఇతర దేశాల భూజలాలకి వెళ్ళిన మత్స్యకారుల గురించి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. కాకపోతే గత ఏడాది నవంబర్ 30వ తేదీన డీమర్చలేషన్ సమీపంలో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక పడవ దారి తప్పి 22 రోజుల పాటు సముద్ర జలాల్లో ప్రయాణం చేసి అపస్మారక స్థితిలో ఉన్న 13 మంది మత్స్యకారులతో ఈ బోటు ఈ డీమర్చలేషన్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు మాత్రం ఈ విషయంపై వెంటనే మెరైన్ పోలీసు సమాచారం ఇచ్చిన వెంటనే వారందరూ కూడాను స్థానిక మత్స్యకారుల సహకారంతో సముద్రంలో లంగర వేయబడినటువంటి ఈ పడవకు చేరుకోగా అక్కడ 13 మంది బంగ్లాదేశ్ చెందినటువంటి మత్స్యకారులుగా గుర్తించారు. ఆ 13 మంది కూడాను బంగ్లాదేశ్లో ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయం ప్రాథమిక దర్యాప్తులో తేలకపోవడం మాత్రం అందరిని కూడా ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో మాత్రం ఈ పడవ మీద ప్రయాణం చేసి ఇటువైపు వచ్చిన ఆ 13 మంది కూడాను ఉగ్రవాదులు అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తాయి. కాకపోతే అటు బంగ్లాదేశ్ ఎంబసీతో పాటు ఇండియన్ ఎంబసీ అదేవిధంగా కోస్ట్ గార్డ్ లోకల్ పోలీసులు అందరూ కూడాను వారిని సమగ్రంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో కనీసం వారి వద్ద ఆధార్ కార్డులు కూడా లేకపోవడంతో వారు ఏ ప్రాంతానికి చెందిన వారని తేలకపోవడంతో వారిని అరెస్ట్ చేసి నరసన్నపేట జైలుకి తరలించారు. ఈ విషయంలో మాత్రం ఆ 13 మంది మత్స్యకారులు కూడా ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నారు. కాకపోతే వారిని విడిపించేందుకు మాత్రం అటు బంగ్లాదేశ్ ఎంబసీ కానీ ఇటు ఇండియన్ ఎంబసీ కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం కారణం మాత్రం వారి దగ్గర ఎటువంటి ఆధారాలు అంటే స్థానిక ఆధారాలు లేకపోవడం, ఆ నెగిటివిటీ ఆధారాలు లేకపోవడంతోనే ఈరోజు మాత్రం ఆ బంగ్లాదేశ్ మత్స్యకారులు మాత్రం జైల్లో మగ్గాల్సిన పరిస్థితి. గత ఏడాది అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 13 మంది మత్స్యకారులు కూడాను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు చిక్కడంతో భారత ఎంబసీ మాత్రం వెంటనే నెగోషియేషన్ జరిపి ఆ 23 మందిని విడిపించడంలో మాత్రం ఎంబసీ పనితీరు ఆ మత్స్యకారుల ఇళ్లలో మాత్రం సంతోషాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. కాకపోతే బంగ్లాదేశ్ చెందినటువంటి మత్స్యకారులు పట్టుబడిన విషయంలో మాత్రం వారి దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోవడం, వారు చొరబడే తీరులో మాత్రం బోటు లంగర వేసిన క్షణానికి అక్కడికి వెళ్ళిన మత్స్యకారులు కావచ్చు, మెరైన్ పోలీసు కావచ్చు, ఈ బోట్లో వాళ్ళు చేసిన చేపల వేట కానీ పడవ కాకపోవడం, దాంట్లో కనీసం ఏదే నావిగేషన్ సంబంధించిన యంత్రం లేకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను వారిని టెర్రరిస్టులుగా ముద్రించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు బంగ్లాదేశ్ ఎంబసీ కూడాను చివరికి వారిని గుర్తించడం అయితే జరిగింది. కానీ వారి దగ్గర ఎటువంటి స్థానిక ఆధారాలు లేకపోవడంతో మాత్రం వారిని తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేశారు. ఏదైతే ఒక 6 ఏళ్ల క్రితం ఇక్కడ ఏదైతే ఇచ్చాపురం డొంకూరు దగ్గర చిక్కినటువంటి 63 మంది మత్స్యకారుల విషయంలో మాత్రం అప్పుడు పోలీసులు 3 నెలల పాటు వారిపై కేసు నమోదు చేయకుండా వారిని మాత్రం పోలీస్ స్టేషన్లో ఉంచి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఎంబసీతో మాట్లాడి వారిని మాత్రం అప్పట్లో విడిచిపెట్టడం జరిగింది. ప్రస్తుతం మాత్రం బంగ్లాదేశ్ చెందినటువంటి ఈ 13 మంది మత్స్యకారుల విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేనటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు, భారతీయ ఎంబసీ కావచ్చు, వారి దగ్గర ఐడెంటిటీ లేకపోవడంతో వారిని మాత్రం అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు తరలించారు. వారు అరెస్ట్ అయ్యి కనీసం 2 నెలలు కావస్తున్నా ఎవరు కూడా తమ వారు రావట్లేదని చెప్పి కనీసం పోలీసులు కానీ ఇండియన్ ఎంబసీ కానీ రాష్ట్ర ఎంబసీ కానీ కనీసం తెలియజేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ఆ 13 మంది
మత్స్యకారులు కూడాను తోటి మత్స్యకారులే కదా, వారిని విడిపించేందుకు అంబిషన్తో ఏం పని ఉంది, వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవీయ కోణంలో చేపల వేటకే వచ్చారని నిర్ధారించుకున్న అనంతరం వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను విడిపించేందుకు బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఎంబసీ వారి విషయంలో మాత్రం తత్సారం చేసే పరిస్థితి ఉంది. కనీసం ఇండియన్ ఎంబసీ అయినా కూడాను బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి భారతీయులకు సంబంధించి మత్స్యకారులను విడిపించడంలో చొరవ తీసుకున్నారు. మరి బంగ్లాదేశ్ నుండి దారి తప్పి చేపల వేటకి వచ్చినటువంటి బంగ్లాదేశ్ సంబంధించిన మత్స్యకారులను తేవడం విషయంలో, విడిపించడం విషయంలో బంగ్లాదేశ్ ఎంబసీతో సంప్రదించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ 13 మంది బంగ్లాదేశ్ చెందినటువంటి మత్స్యకారుల కుటుంబాలు మాత్రం ఈరోజు వారికి రాక కోసం ఎదురు చూసే పరిణామాలు మాత్రం చోటు చేసుకుని ఇటువంటి తరుణంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మత్స్యకారులు చేపల వేటకి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదనడానికి వాతావరణంలో ఉన్నటువంటి ఏవైతే మెంతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి పెను ఉప్పు మాత్రం ఈ బంగ్లాదేశ్ మత్స్యకారుల పాలిట శాపంగా మారింది. అటువంటి పరిణామాలు ప్రకృతి వైపరీత్యం రీత్యా సరిహద్దులు దాటి వచ్చినటువంటి ఈ 13 మంది మత్స్యకారులను విడిపించిన విషయంలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో మాత్రం అల్లర్లు చెలరేగుతున్నాయి. అక్కడ మాత్రం అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ 13 మందిని విడిపించేందుకు అక్కడ ఎంబసీ సరైనటువంటి మెలకలు తీసుకోకపోయినా కనీసం భారత ఎంబసీ అయినా కానీ వారి తాలూకు సంబంధించిన మనుషులు ఇక్కడ చిక్కుకున్నారు, వారి కోసం నెగోషియేట్ చేసి వారి ఐడెంటిటీతో పాటు బంధువులను సంప్రదించి వారిని విడిపించేందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో చేపల వేటకై వెళ్ళినటువంటి మత్స్యకారులు మాత్రం ఈరోజు సరిహద్దు జలాలు దాటి పొరుగు దేశాల్లో మాత్రం జైల్లో మగ్గే పరిణామాలు తరచూ సంభవిస్తున్న ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు 22 మంది మత్స్యకారులు 2018లో పాకిస్తాన్ మెరైన్ పోలీస్ చిక్కినప్పటికి కూడాను భారతీయ ఎంబసీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మాత్రం ఈరోజు ఆ కుటుంబాల్లో వారందరూ కూడా ప్రాణాలతో తిరిగి వచ్చారన్నటువంటి సంతోషాన్ని మిగిల్చింది. ఇటీవల గత ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ చిక్కినటువంటి 23 మందిని విడిపించడంలో అటు భారతీయ ఎంబసీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడాను ఈరోజు చొరవ తీసుకోవడమే. 2 రోజుల క్రితమే మొత్తం 9 మంది విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా కాకినాడకు సంబంధించిన మత్స్యకారులలో ఇళ్లకు చేరారు. అటువంటి ఘటనల్లో వాళ్ళు చిక్కుకున్నప్పుడు భారతీయ ఎంబసీ తీసుకున్న చొరవ ఈరోజు ఆ కుటుంబాల్లో పెద్ద దిక్కును మాత్రం పోగొట్టుకోకుండా క్షేమంగా ఇళ్లకు వచ్చారన్నటువంటి సంతోషం. అదేవిధంగా గత ఏడాది నవంబర్ 30వ తేదీన పట్టుబడినటువంటి ఈ 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారుల విషయంలో మాత్రం ఎటువంటి ఐడెంటిటీ లేని నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వాటిని విడిపించేందుకు బంగ్లాదేశ్ ఎంబసీ ముందుకు రానటువంటి ఈ తరుణంలో కనీసం భారత ఎంబసీ అని కూడాను చొరవ తీసుకొని వారిని విడిపించేందుకు మాత్రం చర్యలు చేపట్టాలనేటువంటి ఒక సంకేతాలు మాత్రం అందరినీ కూడాను ఆశగా ఎదురు చూసే పరిణామాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం బంగ్లాదేశ్కి సంబంధించిన 13 మంది మత్స్యకారులు కూడా జైల్లో మగ్గుతున్నారు. వారిని విడిపించేందుకు ఏ ఎంబసీ ముందుకు వస్తుంది, వారిని స్థలానికి పంపించేందుకు ఎవరు చర్యలు చేపడతారు అన్న ప్రశ్న మాత్రం తలెత్తుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సముద్రంలో వేటకై వెళ్ళిన మత్స్యకారులు మాత్రం పొరుగు దేశాల మెరైన్ పోలీసులకు హద్దులు దాటి చిక్కిన పరిణామాలు మాత్రం అరికట్టడంలో మాత్రం ప్రకృతి వైపరీత్యమే ఇది ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అతి పొడగైన 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో సుమారు వేలాది మంది మత్స్యకారులు ఇటు ఏదైతే వేలాది మంది మత్స్యకారులు మాత్రం ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి వేట సాగించే పరిణామాలు ఉన్నాయి. ఆ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇలా పొరుగు దేశాల సరిహద్దుల్లో పట్టుబడిన వారిని మాత్రం చేస్తున్న ప్రయత్నంలో వారికి మాత్రం సంతృప్తి కలిగిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఈ 13 మంది మత్స్యకారుల విషయంలో మాత్రం అటు బంగ్లాదేశ్ ఎంబసీ కానీ ఇండియన్ ఎంబసీ కానీ చొరవ తీసుకొని వారిని కూడా మత్స్యకారులుగా గుర్తించి విడిచిపెడతారని ఆశిద్దాం. చిక్కోలు తీరం నుండి వీడి జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.